నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ తంత్ర జ్యోతిష్య నిపుణులు రుక్మాం గదరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురువు గారు, గ్రహాల అనుకూలతల గురించి, అనుకూలించకపోతే వచ్చే సమస్యలు, అలాగే అనుకూలించాలంటే పాటించాల్సిన పరిహారాలు చాలా డిఫరెంట్ గా చెప్తున్నారు. ఫస్ట్ టైం నేను కూడా వినడం. సో అందులో భాగంగా రాహు గ్రహం అనుకూలించకపోతే మనకి ఎటువంటి పరిణామాలు ఎదుర్కొంటాము, అలాగే అనుకూలించాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేది వివరించండి. రాహు గ్రహము నవగ్రహాల్లో అత్యంత బలమైనటువంటి గ్రహము. బలంలో రాహువు గొప్పవాడు. సూర్యుని, గ్రహరాజు సూర్యుని నిరోధించేస్తాడు ఆయన. మరి ఈ రాహువు కింగ్ ఆఫ్ ద కలియుగం అంట. నేను ఈ కలియుగము అంటూ ఉంది, నడుస్తూ ఉందంటే రాహువే. రాహు యొక్క ఆధీనంలోనే ఉంది. ఈ రాహువు లేకపోతే, ఒక గంట రాహు బలం లేకపోతే ప్రపంచ యుద్ధం రావాల్సిన అవసరం లేదు. గంట సేపు రాహు యొక్క బలం కానీ లేకపోతే దాని మించిన ప్రపంచ యుద్ధం లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ అంటే రాహువే, శాటిలైట్స్ అంటే రాహువే, సీసీ క్యామ్స్ రాహువే, సిబిఐ డిపార్ట్మెంట్ అంటే రాహువే, రహస్యమైనటువంటి గూఢచర వ్యవస్థ అంతా రాహువే. మరి మాఫియా, అది డ్రగ్ మాఫియా కావచ్చు, మెడిసిన్ మాఫియా కావచ్చు, ఫుడ్ మాఫియా కావచ్చు, ఏ మాఫియా కావచ్చు, ఆల్ మాఫియాస్ మొత్తం రాహువే. మరి ఈ దొంగ స్వామీజీలు ఉంటారు, కొంతమందిని అరెస్ట్ చేసి ఎత్తి 20 సంవత్సరాలు వేస్తారు. ఇటువంటి దొంగ స్వామీజీలంతా కూడా రాహువే. మోసము అనే దాని ద్వారా జీవితాన్ని నేర్పించేవాడు రాహు. నమ్మక ద్రోహము. రాహుగ్రహం బాగాలేదు అంటే మనం త్వరగా మోసపోవడం ఖచ్చితంగా అంతే. రాహుగ్రహం బలహీనంగా ఉంటే మీకు నమ్మక ద్రోహం జరిగింది అంటే నేను, అవును గురువు గారు, వేరే వాళ్ళకి ఇన్ని లక్షలు ఇచ్చేసాము, అది రాకనే మీకు అందుకే జాతకం చెప్పించుకుంటున్నాం అంటారు. అది సముద్రంలో పోసిన తేనె లాంటిదే, తిరిగి రాదు. రాహు అంటే మోసం. మోసం ఇలా జరుగుతుంది కాబట్టి మోసపోకుండా బతుకు అని మోసం చేసి చూపిస్తాడు రాహు. ఈ షేర్ మార్కెట్ రాహువే, బెట్టింగ్లు రాహువే, గ్యాంబ్లింగ్ రాహువే. ఒక బ్లఫ్ మాస్టర్ ఆయన. అంటే మనకు ఎన్నో మోసాలకు గురయ్యి ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసేశారు, సంస్థలకు కుచ్చుటోపులు పెట్టారు, ఈ డబ్బులంతా ఎత్తుకుని బ్యాంక్ క్లోజ్ చేశారు. ఇవంతా రాహు చేపిస్తాడు. అంటే ఇక్కడ ఎంత నెగటివ్గా ఉన్నా కానీ ఆయన చాలా గొప్ప అద్భుతమైన దేవతనే చెప్తాను నేను. ఇది కలియుగం. కలియుగంలో ధర్మదేవతకు ఒక పాదమే ఉంది, 3 పాదాలు లేవు. అంటే 75% పాపమే ఉంది. ఈ 75% స్వార్థము, పాపము ఎలా ఉంది నిరూపించేవాడు రాహు. ఈ రాహుగ్రహము శక్తిలో చాలా శక్తివంతమైనది, చాలా బలమైనది. రాహుగ్రహం అనుకూలత లేకపోతే జీవితంలో మోసపోవడం కోసమే వాళ్ళు పుట్టారని చెప్పచ్చు. హోటల్ ఫీల్డ్ మొత్తం రాహువే. నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేది పాయిజన్ అయినా, మెడిసిన్ అయినా, ఫుడ్ అయినా రాహువే. అంటే అందుకే ఇప్పుడు 3 పూటలు తినేది 10 పూటలు తింటున్నారు. రాహుకి ప్రభావం పెరిగిపోతుంది. రాహుకి బాడీ ఉండదు, ఆయనకు తల మాత్రం ఉంటుంది. మరి ఆయన యొక్క కడుపు ఏది? అనంత విశ్వం ఆయన యొక్క కడుపే. అది నిండేది ఎప్పుడు? తీరని ఆశలు ఉండేది రాహువే. అందుకే ఎన్ని కోట్లు వచ్చినా వాళ్ళకి ఆశ తీరలేదంటారు. వాళ్ళకి ఆశ తీరదు. 1 కేజీ బంగారు దొరికితే ఇంకో కేజీ దొరుకుంటే బాగునిపిస్తుంది వాళ్ళకు. కేజీ దొరికిన సంతోషం, తృప్తి ఉండదు. కడుపు నిండదు. రాహు కడుపు నిండదు, నిండే ప్రసక్తి లేదు. అంటే అత్యాశతో ఉంటారు, విపరీతమైన అత్యాశ ఉంటుంది. పేదవాడిని కూడా కొట్టి ఏమార్చి పెరుక్కుంటారు. నువ్వు సస్యసావు, నాకు డబ్బు కావాలంటారు. నీకు ఇంత ఉంది కదంటే నాకు ఉంది, నీకెందుకు? మోసం చేసినా సరే డబ్బులు సంపాదించాలనుకుంటారు, డిసైడ్ అవుతారు. మోసాల ద్వారా జరుగుతున్న ప్రతి కార్యకలాపానికి రాహువే కారకుడు. రాహు అనుగ్రహం లేదంటే ఇంకా వాళ్ళంత దరిద్రులు ఇంకొకటి లేరు. స్ట్రైట్గా అర్థమైపోయిందని చెప్పేస్తున్నా. రాహు యొక్క అనుగ్రహం ఉందంటే వాళ్ళు ఎవరికి ఏమారరు. రాహు అనుగ్రహం అయితే అందరికీ ఏమారు. మోసపోతుంటారు. కొంతమంది అంటూ ఉంటారు కదా అండి, నేను ప్రతి ఒక్కళ్ళ దగ్గర నన్ను త్వరగా మోసం చేసేస్తారు, నేను త్వరగా మోసపోతూ ఉంటాను అంటే వాళ్ళకి రాహుగ్రహం అనుకూలంగా లేదు. షార్ట్ కట్ మెథడ్స్ మొత్తం రాహువే. షార్ట్ కట్ మెథడ్ అంటే బిట్లు పెట్టి పాస్ అయిపోవడం షార్ట్ కట్ మెథడ్. ఇక్కడ దొంగతనం అంటే రాహువే. దొంగ వాళ్ళకి రాహుబలం కావాలి. సినిమా ఇండస్ట్రీలో ఉన్నట్టు ప్రతి యాక్టరు రాహుబలం ఉంటే నాడు ఉంటాడు. ఎందుకంటే లేనిది ఉన్నట్టుగా చూపిస్తారు కదా వాళ్ళు. వాళ్ళు నిజంగా బెగ్గర్స్, ఆడ బెగ్గర్స్ లాగా యాక్టింగ్ చేస్తారు, ₹1 కోటి తీసుకుంటారు. కానీ సూపర్ యాక్టింగ్ అందరూ డబ్బులు ఇస్తారు, కలెక్షన్ ఇన్ని కోట్లు అన్ని కోట్లు సినిమాకి అంటారు. ఆ లేనిదాన్ని ఉన్నట్టు చూపించేవాడు కనికట్టు విద్యలని రాహువే. ఇంద్రజాలం, ఇంద్రమహేంద్రజాలడం, మరి హిప్నాటిజం రాహువే. హిప్నాటిస్టు అయ్యాడంటే రాహుబలం ఉంటేనే అవుతాడు. విష వైద్యులు అయ్యారంటే రాహువే. అనస్థీషియా డాక్టర్ ఉంటాడు, మత్తిస్తాడు, ఆ మత్తు పదార్థానికి రాహువే. సర్ప వైద్యానికి రాహువే. మరి రాహు సర్పగ్రహమే. శాటిలైట్స్ కూడా ఇలా తిరుగుతూ వెళ్తాయి పైకి.
కాబట్టి రాహు కారకత్వాలు అనేవి కలియుగం అంతా నిండిపోయి ఉన్నాయి. ఈయన గ్రహరాజునే ఇబ్బంది పెడతాడు. ఈయన అంత త్వరగా అనుకూలంగా రాడు. అనుకూలంగా ఉండి పుట్టారంటే ఇంక వాళ్ళు ఒక రీసెర్చ్, ఒక సైంటిస్ట్ అవ్వాలంటే రాహువే. పరిశోధన, అదే శాటిలైట్స్ పైకి వెళ్తాయి కదా పరిశోధనల కోసం, రాహువే. ఇప్పుడు నేను జ్యోతిషం చెప్తున్నాను, నాకు రాహు బలం ఉంది కాబట్టి నేను జ్యోతిషం చెప్తున్నా. అదే జ్యోతిషుడు అంటే తెలుగులో జ్యోతిషం, అది సైంటిఫికల్ చెప్పంటే ఒక సైంటిస్ట్, జ్యోతిషుడు ఒక సైంటిస్టే. ఖగోళాన్ని పరిశీలిస్తారు, గ్రహ విన్యాసాలను దర్శిస్తూ ఉంటారు. కాబట్టి రాహు అనేది ఎంత శక్తివంతమైందంటే ఇంకా గ్రహాల్లో ఈయన తర్వాతనే మిగిలిన కలియుగానికి అధిపతి అని చెప్పేసి ఏకంగా ఇంకే గ్రహానికి లేదు ఈ పవరు. రాహు శుక్రుడు కలిశారంటే గురు శిష్యులు. ఈయన రాక్షస రాజు కదా గురువు శుక్రాచార్యులు, శిష్యుడు గురువు కలిశారంటే ఇంకా వాళ్ళ భోగలాలసత్వం అంతా ఎంత ఉండదు. 4 పెన్నులు 5 పెన్నులు అయ్యే వాళ్ళంతా ఈ రాహు శుక్రులు కలిసిన వాళ్ళే. అంటే మల్టిపుల్ ఇల్లీగల్ కాంటాక్ట్స్ కూడా రాహువే సూచిస్తాడు. జరుగుతున్నాయి కదా, ఇవన్నీ జరుగుతున్నాయి. కోర్టులకు వెళ్తున్నారు, పబ్లిక్ అవుతున్నారు, వాళ్ళకి అవంతా మామూలుగానే ఉంటాయి. నువ్వు కాకపోతే ఇంకొకరు అంటూ ఉంటారు. వాళ్ళు ఆ మినిమం వాళ్ళు ఏదో సెన్స్ అనేది మెయింటైన్ చేయరు. నేను బాగుంటే చాలు, నా సంతోషం, నేను పుట్టాను, నేను అలాగే బతుకుతాను, ఇంకొకరు బాధపడి నాకు సంబంధం లేదు అని స్వార్థంగా మాట్లాడే మాటని కూడా రాహువే. కపట నాటక సూత్రధారి అంటే అంటే మొత్తమే ఈ కపటము అనే దాంతోనే బతుకుతూ ఉంటారు. ఎన్ని తప్పులు చేసినా తగులుకోకుండా ఉంటారు కొంతమంది, చట్టానికి దొరకరు. ఆ తప్పు చేసి ఎలా తప్పించుకోవాలో తెలుసుకొని తప్పు చేస్తారు. ఫస్టే వాళ్ళు తప్పించుకునే తెలుసుకొని మళ్ళీ తప్పు చేస్తారు. లైఫ్ టైం వాడు తప్పు చేస్తున్నాడు, తగులుకోడు. తప్పు చేయకపోయినా ఆ తప్పుల నుంచి ఎలా విడిపించుకోవాలో తెలియకుండా ఉన్నవాళ్ళు తప్పు చేయకుండా తగులుకుంటూ ఉంటారు. నేను ఏ తప్పు చేయలేదండి అంటే వాళ్ళకు ఆ చేతకంతనం ఉంటుందండి. మంచితనానికి మించినటువంటి చేతకంతనం ఇంకొకటి లేదు, మంచితనానికి మించినటువంటి శత్రువు ఇంకొకటి లేదు. కానీ ఈ రాహువు ఒక్క సెకండ్లో 100 రంగులు మారుస్తాడు. ఊసరవేలు 7 రంగులు మారుస్తుంది. ఈ రాహు బలం ఉన్న వాళ్ళని అట్లే కనిపెట్టచ్చు. వాళ్ళ మొహం ఒక డిఫరెంట్గా ఇబ్బందికరంగా ఉంటుంది చూడటానికి. అయ్యో అతను చూడాలంటే ఇబ్బంది వేస్తుంది అంటాం. ఆ రాహు యొక్క కళ అలా వస్తూ ఉంటుంది ఫేస్ నుంచి. విజ్ఞత సభ్యత ఉండదు, అసభ్య పదజాలము, ఆయన తల మాత్రం కదా ఉంది. అలాంటి వల్గర్ టాకింగ్ చేసి ఆనందపడుతుంటారు. రాహు కారకత్వాలు ఇవన్నీ అచ్చుగుద్దంటే తెలుస్తుంటాయి. ఈ రాహును ఆరాధించాలంటే, అనుకూలం చేసుకోవాలంటే ఏం చేయాలి మరి? చాలా కష్టం. కలియుగానికి అధిపతి ఈయనలో శుభకారకత్వాలు ఉన్నాయి, అశుభకారకత్వాలు ఉన్నాయి. అశుభకారకత్వాలు ఎక్కువ ఉన్నాయి, భయం వేస్తుంది. మాఫియా డాన్ అంటే ఎప్పుడు తుపాకి ఎత్తుకుని వాడు మత్తులో చిత్తవుతూ 10 మందిని భయపిస్తూ సంస్థలని వ్యవస్థలను భయపిస్తూ ఉంటాడు. విదేశాలకు ఫ్లైట్లో పారిపోతుంటారు. వాళ్ళకి షార్ట్ కట్ మెథడ్స్ దొరుకుతూ ఉంటాయి. ఈ బ్లాస్టింగ్స్, పెట్రోల్ బంకులు, తర్వాత వచ్చేక్కడికి కెమికల్ బ్లాస్టింగ్స్, కెమికల్ వ్యాపారము, ఎలక్ట్రిక్స్, రైల్వే డిపార్ట్మెంట్ రాహుదే. పాములాగానే పోతుంది రాహు ట్రైన్. గవర్నమెంట్ లో ఆ బలం రావాలంటే రాహు ఉండాలి, జ్యోతిషం రావాలంటే రాహు ఉండాలి. అందరూ గురువు బుధుడు అనుకుంటూ ఉంటారు. గురువు బుధులకు సంబంధమే లేదు. జ్యోతిషుడు రావాలంటే రాహుబలం ఉండాలి కంపల్సరీ. రాహుబలం లేకపోతే జ్యోతిషుడు కారు, రాణించలేరు. రాహుబలము విపులంగా, నిపుణంగా, నవోన్మేషణంగా జ్యోతిష్ శాస్త్రం చెప్తున్నారంటే వాళ్ళకు రాహుబలము ఉన్నట్లే. కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ కారకత్వాలన్నింటినీ సమ్మిళితం చేసుకుని ఆ జ్యోతిషం చెప్పగలగాలంటే రాహుబలం లేకపోతే చెప్పలేరు. ఎందుకంటే మహాభారత కాలంలో నవగ్రహాలు ఉన్నాయి, రామాయణ కాలంలో నవగ్రహాలు ఉన్నాయి, ఇదే నక్షత్రాలు ఉన్నాయి, అప్పుడు కూడా ఇదే గ్రహాలు అప్పుడు ఉన్నాయి. అప్పుడు ఒక అబ్బాయి పుడితే ఈ అబ్బాయి ఏమవుతాడో జాతకం చూపించుకుంటే విలువిద్యాకారుడు, అశ్వారోహకుడు అంటారు. ఇప్పుడు చూపిస్తే మీ అబ్బాయి సైంటిస్ట్ అవుతాడు, డాక్టర్ అవుతాడు, ఆర్మీకి వెళ్తుంటారు. సబ్జెక్ట్ ఎందుకు మారిపోయింది? గ్రహాలు మారలేదు కదా. దేశకాలమాన పరిస్థితులకు అనుగుణంగా సబ్జెక్ట్ మార్చుకుని చెప్పగలగాలంటే ఆ షార్ట్ కట్ మెథడ్స్ రాహు ఇవ్వాల్సిందే. ఈ రాహు కాలం అనేది ప్రతిరోజు వస్తుంది. గ్రహాలకు 7 రోజులు ఉన్నాయి. మరి 7 గ్రహాలకు 7 రోజులు ఉన్నాయి. ఈ 2 గ్రహాలకి రాహుకేతులకు రోజులు, వారం లేదు. వీళ్ళకి రోజు 1.5 గంట కేటాయించారు. ఏమార్చేదానికి రాహు అని చెప్పాను కదా. రాహు సాక్షాత్ శ్రీ మహావిష్ణువుని ఏమార్చాడు. ఏమార్చక అమృతనాగాడు. మహావిష్ణువుని ఏమార్చాలంటే అంత అయ్యే పనేనా? ఇంక మహావిష్ణువు కూడా ముందరా ఇంకా అనకూడదు. ఆయనే ఏమార్చాడంటే విష్ణుమాయని అధిగమించాడు ఈయన. అందుకే రంగులు మార్చేవాళ్ళంటే ఈయన రూపం మార్చుకొని కూర్చున్నాడు. కాబట్టి రాహు యొక్క పరిహారం చాలా అవసరం, ప్రతి ఒక్కరికి చాలా అవసరం.
ప్రతి ఒక్కరికి అవసరం. రాహు యొక్క అనుకూలత చాలా అవసరం. రాహు యొక్క అనుకూలత లేకపోతే మనకు ఒక గంట కూడా గడవదు. చెప్పాను కదా, ఒక గంట కానీ రాహు లేకపోతే కలియుగం ప్రపంచ యుద్ధం రావాల్సిన అవసరం లేదు. అణుబాంబులంతా రాహువే. అది కూడా టెక్నాలజీ, దానికి ఒక పెద్ద రీసెర్చ్, సైంటిస్టులు పనిచేస్తారు వాటి వెనకాల. ఈరోజు విమానం పైకి లేదు, సాఫ్ట్వేర్ ప్రాబ్లం అంటే ఇంటర్నెట్ పనిచేయాలంటే విమానం పైకి లేదు. మనకు ట్రావెల్స్ వస్తున్నామంటే నిద్రలేపేది టెక్నాలజీనే. కాబట్టి రాహు యొక్క అనుకూలత కావాలనుకుంటే దుర్గాదేవి ఆరాధన చేయాలి. ఈ దుర్గతులన్నీ పోగొట్టేది దుర్గాదేవి. ఆయనకు అధిష్టాన దేవత దుర్గాదేవి. కాబట్టి దుర్గాదేవిని పట్టుకున్నామంటే ఆయన ఆటోమేటిక్ గా అంటే రాహుకాలంలో అమ్మవారికి దీపం నిమ్మకాయ దీపాలు, నిమ్మకాయలతో మాల వేయడం. ఇది రోజు చేయొచ్చా? మంగళవారం, శుక్రవారం మనకి ఎప్పుడు వీలుంటే అప్పుడు చేయొచ్చు, ప్రతిరోజు చేయొచ్చు. నిమ్మ పండు అంటే ఒక తాంత్రిక ఫలం, అమ్మవారికి చాలా ఇష్టం. ఎక్కువ విత్తనాలు ఉన్నటువంటి, ఎక్కువ సీడ్స్ ఉన్నటువంటి పండు ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. దానిమ్మ, గుమ్మడి, మరి ఈ నిమ్మలో గింజలు 2-3 ఉంటాయి అంత ఉంటారు కదా, లేదండి పొరలుగా ఉంటాయి కదా, అవన్నీ సీడ్స్. కొన్ని వేలకు వేలు. అదే ఆలోచిస్తున్నా, నిమ్మకాయలో గింజలు ఏంటి 2-3 కదా కనిపిస్తాయని. ఓకే, చిన్న ఉంటాయి కదా, అవన్నీ సీడ్సే లెక్క. తేనె పెట్టా, అందుకే తేనెను అభిషేకం చేస్తే కొన్ని వేల సీడ్స్ లోంచి ఆ తేనె వస్తుంది. ఇవన్నీ అద్భుతమైనటువంటి ఫలితాలు, దైవ ఫలితాలు, దైవానుగ్రహం రావాలంటే ఇదే. అందుకు నైవేద్యంగా ఇవి పెట్టాలి. ప్రకృతి వండిన వంట ఇవంతా. మనం దేవతలు తినేంత గొప్ప వంటను మనం వండలేం. కాబట్టి ప్రకృతిలోంచి ఉన్నటువంటి అద్భుతమైన ఫలాలను మనం సమర్పించాలి. కాబట్టి గుమ్మడికాయలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు దేవతలకు చాలా ఇష్టం. తాంత్రిక ఫలాలు అవి. నిమ్మకాయలు ఏకంగా మాల వేసేస్తారు అమ్మవారికి. అప్పుడు ఎంత ఫలితాన్ని మనకు తిరిగి ఆమె ఇస్తుంది. ఒక నిమ్మకాయని మనం బయలుదేరుతూ వెళ్తూ ఒక జోబులు వేసుకుని వెళ్ళి మళ్ళీ తిరుక్కు ఇంటికి వచ్చినాక దాన్ని అలా పారేయచ్చు. మనకు తోడది మన నెగిటివిటీ అంతా లాక్కునేసి ఉంటుంది. అది నిమ్మకాయ మంత్రించి ఇచ్చాడు, నిమ్మకాయ మంత్రించి ఇచ్చాడు అంటే దాన్ని ఎనర్జీ చేసి ఇచ్చారని కదా, అది తంత్రఫలం, అది మ్యాజికల్ ఫ్రూట్. అది పోతే ఎవరైనా చేసుకోవచ్చు. బ్యాగ్ ఒక చిన్న లెమన్ తీసి బ్యాగ్ లో వేసుకుని వస్తుంటే అది మనకు ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా, ఒక బాడీ గార్డ్ లాగా ఉంటుంది. చివరిలో పోతే పారేసేయాలి. అంతే, మన నెగిటివ్ అంతా అది మ్యాగ్నెట్ లాగా తీసుకుంటుంది. దాన్ని మళ్ళీ పారేయాలి. వేయాలనుకుని వీళ్ళు ఒక నిమ్మకాయ చేతిలో పెడతారు. నిమ్మపండు అంటే ఆ నిమ్మపండుతో రాహు అనుకూలం చేసుకోవచ్చు. ఆ నిమ్మపండు ఎవరి దగ్గర ఉంటే రాహు వాళ్ళకి అనుకూలంగా ఉంటాడు. ఇతని దగ్గర మనకు ఫేవరెట్ ఫ్రూట్ ఉందని ఆ నిమ్మకాయలు దీపాలు పెడతారు, నిమ్మకాయలతో మాల వేస్తారు, నిమ్మకాయని తీసి కిందకేసి తొక్కుతారు. కాబట్టి సింపుల్ గా రాహు యొక్క పరిహారము ఈ యొక్క దుర్గాదేవి ఆరాధన. తర్వాత రాహు సర్పగ్రహం అన్నాను, రాహు ఫుడ్ కారకుడు అన్నాను. రాహు యొక్క ఫుడ్ ఏది, ఆయన కారకత్వం చూపించేది పరోటాలు. పరోటా పాములాగా చుట్టుకుంటుంది, పొరలుగా. చూసారా మీరు? దాన్ని మనం తినకూడదు, దానం ఇవ్వాలి. సేమియా తినకూడదు, ఉప్మా, పొట్లకాయ తినకూడదు, ముల్లంగి తినకూడదు, మురుకు తినకూడదు అంటే జంతికలు, జాంగరీలు తినకూడదు, జిలేబీ తినకూడదు, మ్యాగీ నూడిల్స్, ఇప్పి నూడిల్స్ టైప్ ఉంటాయి, నూడిల్స్ లాంటివి. పాములాగా డిజైన్స్ ఉంటే షర్ట్లు, డిజైన్స్, డ్రెస్సులు వేయకూడదు. రాహు అవయోగ్గా ఉండేవాళ్ళు, యోగా ఉండేవాళ్ళు వాటిని అన్నింటి స్వీకరించవచ్చు. యోగా ఉన్నాడు, అవయోగ్గా ఉన్నాడు, దానం చేస్తే మంచిది. ఎవరికి దానం చేయాలి? పరోటాలు, 2 పరోటాలు, ఒక వాటర్ బాటిల్ బిచ్చగాళ్లకు ఇవ్వడం వల్ల వాళ్ళు కీటక సన్యాసులు ఉంటారు. వాళ్ళు పాములాగా తిరుగుతూ ఉంటారు, ఒక చోట ఉంటారు వాళ్ళు. రాహుకేతుల యొక్క దీంతో వాళ్ళు అలా తిరుగుతుంటారు, పాముల్లాగానే. వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళు తినడం వల్ల ఆటోమేటిక్ గా మనకు రాహుగ్రహం అనుకూలం అవుతుంది. మస్కిటో కాయల్స్ ఉంటాయి, మురుకులాగా, పాములాగానే చుట్టుకుంటాయి. అవి వెనుక నుంచే కాలుతాయి, సర్పగ్రహాలు వెనుకనే తిరుగుతాయి. అది కాలు బర్న్ అవుతుంది, మనకు ఆటోమేటిక్ గా రాహు యొక్క తడబాటు తగ్గుతుంది. ఈ సెక్యూరిటీ గార్డ్స్ అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుంది, అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుందని చాలా అద్భుతంగా వివరించారు. అలాగే ప్రతికూలంగా ఉన్న వాళ్ళు పాటించాల్సిన రెమెడీస్ కూడా చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు.